5 hours later. Yo, what's happening, people? Hello, Naru. Thanks for tuning in. Welcome back to another episode of Restart Diaries. I know for the last 10 days, 10 episodes of this Restart Diaries, కొంచెం inconsistent గా ఉండే. Like first 50 videos in this Restart Diaries series was like every day ఒక్కొక్క వీడియో వచ్చేసింది. బట్ ఆఫ్టర్ దాట్ నా ట్రిప్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో సౌత్ వెస్ట్కి, అక్కడ నుండి ఒక 5 days బ్రేక్ వచ్చింది. అండ్ దట్ వాజ్ అ జెన్యూన్ రీజన్, బికాస్ అక్కడ నాకు ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా, అండ్ ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా దర్స్ నో వే ఐ కెన్ ట్రాన్స్ఫర్ మై ఫైల్స్ ఫ్రమ్ కెమెరా/ఫోన్ టు ల్యాప్టాప్ అండ్ ఎడిట్ చేసి అప్లోడ్ కూడా చేయలేను నేను ప్రాపర్ ఇంటర్నెట్ లేకుండా. అండ్ ఆఫ్ కోర్స్ సూపర్ టైర్డ్ ఫ్రమ్ ఆల్ దట్ హెక్టిక్ ట్రావెల్ స్కెడ్యూల్. బట్ అదర్ దెన్ దట్ జాన్ ఫస్ట్ వీక్ ఎండింగ్కి, లైక్ న్యూ ఇయర్ స్టార్ట్ అయ్యి ఒక 5-6 daysకి నేను ఈ ట్రిప్ ఫినిష్ చేసుకొని న్యూ జెర్సీకి వచ్చేసాను. బట్ ఫ్రమ్ దేర్ ఐ స్టార్టెడ్ అప్లోడింగ్ మై ట్రిప్ వీడియోస్ విచ్ వర్ బ్యాక్ డేటెడ్. అంటే ఏంటంటే ప్రజెంట్ డేలో ఉంటూ నేను 5 days ముందున్న వీడియోని ఎడిట్ చేసుకుంటూ ఐ స్టార్టెడ్ అప్లోడింగ్ మై ట్రిప్ వీడియోస్. బేసికలీ ఫస్ట్ 3-4 వీడియోస్ బాగానే వచ్చినాయి. ఆ తర్వాత నుండి మళ్ళీ అగైన్ దెర్ వాజ్ లైక్ 2 or 3 days గ్యాప్, అండ్ దెన్ అనదర్ వీడియో కేమ్ ఇన్, అండ్ దెన్ 2 or 3 days గ్యాప్. అండ్ ఈ 3 daysలో షార్ట్స్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ మై సెల్ఫ్. క్లియర్ రీజన్ ఏంటి అంటే, అగైన్ ఫస్ట్ బ్రేక్ ఐ ఆల్రెడీ మెన్షన్ ఇట్ వాస్ బికాస్ ఆఫ్ lack of internet in Southwest in the hotels. But second break మేజర్గా ప్రాబ్లం ఏమైందంటే, like I work in a manufacturing company, and at the end of the year and start of the year is somewhere our business is kind of very hectic. And business hecticగా ఉంది అంటే ఇంజనీర్స్కి వర్క్ కూడా కొంచెం హెక్టిక్గా ఉంటుంది. అండ్ because of work, I know it's not an excuse, I could also talk about work in my vlog, but workకి అంత అటెన్షన్ ఇచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కంప్లీట్ ఎగ్జాస్ట్ అయిపోయి లిటరల్లీ ఇట్లా 5 o'clock ఇంటికి వచ్చి ఇంకా బెడ్ మీద పడిపోవడము, ఒక 2 to 3 hours పడుకోవడము, అండ్ దెన్ హ్యావింగ్ డిన్నర్. అండ్ దెన్ డిన్నర్ తర్వాత యాజ్ యూజువల్ రెగ్యులర్ చోర్స్ ఉంటాయి కదా, లైక్ వాషింగ్ చేసుకోవడం క్లోత్స్ కానీ, రూమ్ క్లీన్ చేయడం. బట్ నేను ట్రిప్ నుండి వచ్చిన తర్వాత ఒకటేసారి రూమ్ క్లీన్ చేశాను, ఆ తర్వాత ఇంకా రూమ్ క్లీన్ చేయలేదు. అండ్ లుక్ ఎట్ మై రూమ్, ఇట్స్ ఈవెన్ అ మెస్ స్టిల్ నౌ. అక్కడ నా కెమెరా ఎక్విప్మెంట్ అవన్నీ ఉంటాయి, బట్ కెమెరా ఇక్కడికి వచ్చింది. అండ్ దెన్ ఈ బ్యాగ్ ట్రిప్ నుండి అనమాట మొత్తం క్లీన్ చేసి బ్యాగ్ బయట పెట్టాను, జస్ట్ ఫ్యూ యాక్సెసరీస్ పెట్టుకోవడానికి. బట్ ఇది మళ్ళీ అట్లనే పైలప్ అయిపోయింది. అండ్ ఇంకో లాండ్రీ మళ్ళీ ఫిల్ అయిపోయింది ఒకసారి చేసుకున్నది. ఇవేమో నా ట్రిప్ నుండి ఉన్న పేపర్ వర్క్. లైక్ ఐల్ టాక్ మోర్ అబౌట్ దిస్. నేను బేసిక్గా ఏం చేస్తానంటే, లెట్ మీ గివ్ యూ జస్ట్. సో యాజ్ ఐ మెన్షన్, నేను ఒక బ్లాంక్ 100 pages బుక్ కొన్నాను నా ట్రావెల్ డైరీస్ని రికార్డ్ చేయడానికి, ఆర్ బెస్ట్ మూమెంట్స్ని క్యాప్చర్ చేసి అందులో పెట్టుకోవడానికి. ఐ నో కెమెరా ఉంది అండ్ ఆల్, బట్ హౌ ఆఫ్టన్ మీరు మీ కెమెరా రోల్స్లోకి వెళ్ళి మీరు పాత ఫొటోస్ని చూసి చెరిష్ చేస్తారు? ఇట్స్ వెరీ రేర్, రైట్? అన్లెస్ ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోతే ఎనీ ఆక్వర్డ్ సిచ్యువేషన్లో ఉంటే తప్పితే యూజువల్గా మనం ఫోన్ వాడుతూ అంత డీప్కి వెళ్ళాం, అంత పాత ఫొటోస్ చూడము. అండ్ I kind of want to stop once in a while and then look back and say, అరే ఇన్ని ప్లేసెస్ నేను ట్రావెల్ చేశాను, దట్ కైండ్ ఆఫ్ ఫ్యూయల్స్ మీ, మోటివేట్స్ మీ. సో అది మెయిన్ రీజన్గా పెట్టుకొని ఆ బుక్ కొన్నాను నేను. బట్ ఇన్ని రోజులు ఫీల్ చేయలేదు, ఎందుకంటే భయం అనమాట. లైక్ ఐ కైండ్ ఆఫ్ హ్యావ్ దిస్ ఫియర్ దట్ ఐ వుడ్ నాట్ పుట్ ఇన్ ద బెస్ట్ మూమెంట్స్ ఆఫ్ మై ట్రావెల్. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కాలిఫోర్నియాలో 7 days స్పెండ్ చేసి ఐ విజిటెడ్ మోర్ దెన్ 15-20 ప్లేసెస్, మేబీ 20 గుడ్ స్పాట్స్. అండ్ నా 20 గుడ్ స్పాట్స్ని నేను క్యూములేట్ చేసి ఒక పేజ్లో పెట్టాలి అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్, రైట్? ఐ హ్యావ్ టు స్టార్ట్ సమ్వేర్. బట్ ఇట్లాంటి పేపర్ వర్క్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మ్యాప్ ఉంది. వాట్ ఐ వాంట్ టు డూ ఇస్, ఆ బుక్లో ఒక DIY ఎన్వెలప్ క్రియేట్ చేసి ఎవ్రీ స్టేట్కి ఒక్కొక్క ఎన్వెలప్ చేసి ఆ స్టేట్లో నేను కొన్న రిసీట్స్ కానీ, ఆ స్టేట్లో నేను కొన్న మ్యాప్స్ కానీ, లేదా తీసుకున్న మ్యాప్స్ ఫ్రమ్ నేషనల్ పార్క్స్ కానీ అందులో పెట్టచ్చు. సో వెన్ ఎవర్ ఐ టర్న్ పేజెస్, ఇఫ్ ఐ వాంటెడ్ టు సీ ఎనీ మ్యాప్ దట్ ఐ విజిటెడ్ ఫ్రమ్ ఎ నేషనల్ పార్క్, అయితే ఆ ఎన్వెలప్ నుండి తీసి అరే ఈ మ్యాప్ నేను అక్కడ తీసుకున్నాను. అండ్ ఈ మ్యాప్ ఎక్కడైనా దొరకచ్చు, బట్ ఈ మ్యాప్ అక్కడే నేను తీసుకున్నాను ప్రూఫ్ ఏంటి అంటే, ఎవ్రీ టైమ్ ఐ గో ఫర్ ఎ ట్రిప్ టు ఎ నేషనల్ పార్క్ ఆర్ ఎనీ ప్లేస్, వాట్ ఐ డూ ఇస్ వాళ్ళ మ్యాప్ తీసుకొని ఆ మ్యాప్ మీద సర్కిల్ చేసుకుంటాను అనమాట వెళ్ళిన పాయింట్స్. ఐ డోంట్ నో ఇఫ్ యూ కెన్ సీ, బట్ ఇది డెత్ వ్యాలీలో జెబ్రిస్కీ పాయింట్ లేదా ఆర్టిస్ట్ ప్యాలెట్ ఇక్కడ ఉన్నాయి కదా, జెబ్రిస్కీ పాయింట్, ఆర్టిస్ట్ ప్యాలెట్, లేకపోతే బ్యాడ్ వాటర్ బేసిన్, లేకపోతే ఫ్లాట్ శాండ్ డూన్స్, అట్లాంటి ప్లేసెస్ వెళ్ళాయి కదా, ఆ ప్లేసెస్ అన్నీ మార్క్ చేసుకుంటాను అనమాట. ఐ నో ఐ రిమెంబర్, బట్ ఐ డోంట్ నో, చిన్న సాటిస్ఫాక్షన్ అంతా. ఇట్స్ లైక్ పుట్టింగ్ యువర్ థాట్స్ ఆన్ టు పేపర్, దే ఆర్ మోర్ ఫర్మ్ వెన్ దే ఆర్ ఆన్ పేపర్. సిమిలర్లీ నేను ఇట్లా మ్యాప్ మీద చూసుకుంటే, ఆ బుక్లో చూసుకుంటే కొంచెం ఇంకా ఎక్కువ మంచిగా అనిపిస్తుంది అనమాట తిరిగినందుకు. బట్ అది చేద్దాం అనుకున్నాను, అది కూడా చేయలేదు. లుక్ ఎట్ దిస్, మొత్తం ఆ ట్రిప్ నుండి ఉన్న పేపర్ వర్క్ అంత ఇక్కడబడి ఉంది నాది. అస్సలు చెత్త అంటే చెత్తలాగా ఉంది.
సమ్వన్స్ ట్రాష్ ఇస్ సమ్వన్స్ ట్రెజర్ అంటారు చూసారా, అట్లా ఇది చాలా మందికి చెత్తలాగా అనిపించచ్చు, బట్ దిస్ ఇస్ యాక్చువల్లీ ట్రెజర్ ఆఫ్ మైన్. అండ్ అబ్జర్వ్ చేసినట్టయితే హెయిర్ కట్ కూడా చేయించుకున్నాను. ఇట్ వాస్ జస్ట్ గెటింగ్ టూ లాంగ్. నాకు ప్రాబ్లం ఏమవుతుంది అంటే లాంగ్ హెయిర్ అవ్వగానే కొంచెం కర్ల్స్ లాగా తిరుగుతుంది అనమాట. అండ్ స్వెట్ అక్కడికి వెళ్ళి నాకేంటంటే ఇంకా లాంగ్ హెయిర్ ఉంటే చెయ్యి ఇట్లా వెళ్ళడం అండ్ దెన్ ఇట్ జస్ట్ గెట్స్ ఇరిటేటింగ్ ఎట్ వన్ పాయింట్. సో హెయిర్ కట్కి వెళ్ళా, వాంటెడ్ టు లుక్ స్లైట్లీ షార్పర్. బట్ యా కొంచెం బియర్డ్ కూడా గ్రూమ్ చేశాను. ఐ డోంట్ నో, మొత్తం తీసేసినట్టుగా అనిపిస్తుంది నాకైతే. But yeah, that's happened. And other than this, jokes apart, all the fun stuff apart, ఇంకొకటి ఏంటి అంటే మనకి H1B వీసా లేదు కదా. 2 attempts అయిపోయినాయి అండ్ దిస్ ఇస్ మై లాస్ట్ అటెంప్ట్. మా ఎంప్లాయర్ యాక్చువల్లీ ఈ ఇయర్ అప్లికేషన్ పెట్టడానికి నాకు ఆ ఫామ్ ఇచ్చాడు. సో ఆ ఫామ్ ఫిలప్ చేస్తూ అండ్ ఇట్స్ కంప్లీట్లీ న్యూ రూల్. లైక్ ముందేంటి అంటే ఇట్ వాస్ ప్యూర్ లాటరీ అండ్ రైట్ నౌ ఇట్స్ వేజ్ బేస్డ్ లాటరీ. సో అప్లికేషన్ ఫిల్ చేయడం కానీ కొంచెం ఆ ఎస్ఓసి కోడ్స్ కానీ వేజ్ లెవెల్స్ రీసెర్చ్ చేయడం కానీ మా ఎంప్లాయర్తో మాట్లాడడం, మా లాయర్తో మాట్లాడడం, ఇట్ వాజ్ ఆల్ గెటింగ్ ఇన్ అ వే. అండ్ ఇది మనకు ఎక్కువ ఇంపార్టెంట్. ఈ H1B ఇది యూట్యూబ్, యా ఐల్ బీ దేర్ హియర్, ఐఎమ్ గోయింగ్ నో వేర్, ఇట్ విల్ ఆల్వేస్ బీ దేర్ అండ్ ఐ కెన్ ఆల్వేస్ షూట్ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో. బట్ నా వీసా అప్లికేషన్స్ కానీ నా వర్క్ అట్లా కాదు. ఆ రోజు డెడ్ లైన్స్ ఆ రోజే ఫినిష్ చేయాలి, నెక్స్ట్ డే చేస్తా అంటే ఎవరు ఊరుకోరు. సో ఇంకా అది కూడా ఒక రీజన్. మెయిన్గా వీడియోస్ షూట్ చేయకుండా అవాయిడ్ చేసినందుకు ఫర్ ద లాస్ట్ 4 or 5 days. ఐ డోంట్ థింక్ ఇట్స్ అ బిగ్ బ్రేక్. ఎస్, ఐ డిడ్ కమిట్ ఫర్ 100 days, 100 videos. బట్ గివెన్ ఈవెన్ ఇఫ్ ఐ డూ 90 videos in 100 days, ఐ మీన్ ఇప్పుడు 4 days ఇక్కడ మిస్ అయింది, 5 days ఆ ట్రిప్లో మిస్ అయింది, సో 9 days మిస్ అయింది. సో ఇప్పుడు కూడా నేను ఒకవేళ 100 daysలో 91 videos చేశానంటే ఐమ్ వాట్ 91% సక్సెస్ఫుల్. 91% మా స్కూల్లో వస్తే అప్పట్లో అయితే తోపులా చూసేవారు. ఐ మీన్ ఐమ్ డెఫినెట్లీ గోయింగ్ టు డూ 100 videos. 100 daysలో 91 videos తీసి ఆపాను నేను అప్పుడప్పుడు. బట్ 100 videos మేబీ ఇన్ 109 days or 110 days, విచ్ ఇస్ ఆల్సో గుడ్ ఐ బిలీవ్. ఐ నో ఇట్స్ నాట్ 100/100, బట్ 90 out of 100 is still better than ఇప్పుడు ఆపేయడం కంటే 62 or 63లో ఉన్నట్టున్నాను నేను. 63 out of 100 కంటే 90/100 is much better. అందుకనే ఈ 4 days, 5 days or ఇన్కన్సిస్టెంట్ బ్రేక్ తర్వాత కూడా ఐ వాంటెడ్ టు కమ్ అప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కెమెరా అండ్ స్టార్ట్ మేకింగ్ వీడియోస్ అగైన్. బట్ యా చాలా స్ట్రెస్ఫుల్, చాలా యాంగ్జియస్గా ఉండే ఈ లాస్ట్ 5-6 days బికాస్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్ వీసా అప్లికేషన్స్. అండ్ బ్రెయిన్లో ఇంకా మైన్యూట్ థాట్స్, ఓవర్ థింకింగ్ చేస్తాం కదా, అరే వీసా రాకపోతే ఎట్లా. అఫ్కోర్స్ ఐ డూ హ్యావ్ సమ్ ప్లాన్స్ ఫార్చునేట్లీ, బట్ ఆ ప్లాన్స్ ఉన్నా కూడా బట్ ఇంత కష్టపడి మాస్టర్స్ చేసి 1300 జాబ్ అప్లికేషన్స్ వేసి ఈ కంట్రీలో ఇంత కష్టపడి ఉన్న తర్వాత జాబ్ తెచ్చుకున్న తర్వాత యూ ఆబ్వియస్లీ కొంచెం అనిపిస్తుంది, పించింగ్ పెయిన్ లాగా వస్తుంది కదా, అరే ఇప్పుడు కూడా లక్ మీద డిపెండ్ అవుతుంది. ఇఫ్ ఇట్ వుడ్ హ్యావ్ బిన్ సమ్ కైండ్ ఆఫ్ ఎన్ ఎగ్జామ్, దాంట్లో రాసి పాస్ అవ్వడమో లేదో గెటింగ్ అ సర్టిఫికేట్, దట్ వుడ్ హ్యావ్ బిన్ అట్ హోల్ డిఫరెంట్ స్టోరీ. బికాస్ అది నా మీద నేను బ్లేమ్ చేసుకోవచ్చు ఒకవేళ అది రాకపోతే. బట్ ఇట్లా లక్ బేస్డ్లో ఉండి అది రాకపోతే కొంచెం పించింగ్ పెయిన్ ఉంటుంది కదా. సో ఇంకా ఆ థాట్స్లో బతుకుతూ ఉండే అనమాట లాస్ట్ 4 days నుండి. బట్ దెన్ ఐ రియలైజ్డ్ ఈ 60 days వీడియో చేసినప్పుడు నాకు ఈ థాట్స్ ఎప్పుడు రాలేదు. బికాస్ ఐ వాజ్ ఆల్వేస్ బిజీ మై సెల్ఫ్ టాకింగ్ టు కెమెరా, ఎడిటింగ్, looking at my videos, focusing on craft of editing and all of that. But again, realized that day before yesterday, that hey, I need to keep myself busy. And by busy, ఇట్లా ఏది పడితే అది కాదు, నాకు ఇష్టమైన పని చేయాలి, which is talking to camera, telling stories, telling about myself, vlogging and all of that. So yeah. Meanwhile. So yeah, that's the story behind my 7 days of being inconsistent. 7 days పోస్ట్ చేయకుండా లేదు, నేను పోస్ట్ చేస్తూ ఉండే, జస్ట్ ఇన్కన్సిస్టెంట్గా పోస్ట్ చేశాను. బట్ ఇంకో ఇట్లాంటి స్ట్రెస్ఫుల్ మూమెంట్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి, వెళ్ళి మంచిగా ఐస్ క్రీమ్ తినాలి, మంచిగా డిన్నర్ చేయాలి, అండ్ దెన్ టీవీ చూస్తూ మంచి తెలుగు మూవీ ఒకటి పెట్టుకొని ఆ తర్వాత వచ్చి పడుకోవాలి. బట్ ఆ డిన్నర్ ఆల్రెడీ చేసేసాను. అర్జెంట్గా ఇన్సోమ్నియాకి వెళ్ళి 2 scoop ఐస్ క్రీమ్ విత్ స్ప్రింకిల్స్ తెచ్చుకుందాం. లెట్స్ గో. Minutes later. So yeah, just came back from insomnia. It's almost 11 p.m. Ice cream తెచ్చేసుకున్నాను. The Dreamweaver and cookie and dough combo, the classic favorite combo of mine with sprinkles on the top. But yeah, that's it for the vlog. Just wanted to share how much anxious I was about my visa. ఆల్సో కొంచెం రూమ్ని కూడా డీక్లటర్ చేద్దాం అనుకున్నా ఈ వీడియోలో, బట్ కుదరలేదు. మేబీ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో. బట్ టుమారో వీ హ్యావ్ ప్లాన్స్. ఐమ్ హెడెడ్ టు న్యూయార్క్ టుమారో.
సో ఒక యాక్టివిటీ ఉంది అక్కడ ర్యాంప్ది, అది చేద్దాం అనుకుంటున్నాను. బట్ లెట్స్ సీ, ఎందుకంటే ఎల్లుండి నుండి వింటర్ స్టార్మ్ కూడా ఉంది. సో ఐఎమ్ నాట్ రియలీ ష్యూర్ అది ఓపెన్ ఉంటుందో లేదో. బట్ ఓపెన్ ఉంటే డెఫినెట్గా చేద్దాం. ఆర్ ఎల్స్ ఇట్ వుడ్ బి జస్ట్ క్యాజువల్ ట్రావెల్ వ్లాగ్ టు న్యూయార్క్, యూనో, జస్ట్ ఫీలింగ్ టు బీ మెయిన్ క్యారెక్టర్ ఇన్ న్యూయార్క్ స్ట్రీట్స్. దట్స్ ఇట్. బట్ దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. ఫర్ నౌ ఐస్ క్రీమ్ తింటూ ఏదో ఒక మూవీ చూస్తాను, ఒక హాఫ్ అన్ అవర్ 1 hour, అట్లీస్ట్ హాఫ్ మూవీ. And then after that I'll start to edit this vlog and upload. And that's it. Report vlog lo mali chalao. Bye.